సార్ రఫీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని ఆహ్వానిస్తున్నారా? అలాగే ఇది స్ట్రాటజికల్గా పార్టీ పరంగా మీకు అడ్వాంటేజా డిసడ్వాంటేజా ప్రస్తుతం ఉన్న పొజిషన్తో పోల్చుకుంటే? మూడు, ఇది జనగణన జరిగిన తర్వాతే చేస్తారంటున్నారు, మరి 2027లో చేస్తారు అని అంటున్నారు. మరి ప్రాక్టికల్గా 2029 లోపలనే కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? అఫ్కోర్స్ జనాభాని దృష్టిలో పెట్టుకునేమి పెంపుదల చేయటం లేదు, ఇప్పటివరకు భయపడినట్లుగా 50% అనేది అప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాటికి ఆటోమేటిక్గా యాడ్ చేస్తూ ఉంటున్నారు, అటు పార్లమెంటు లోక్సభ కానీ ఇటు శాసనసభ ఎమ్మెల్యే స్థానాలు కానీ. బట్ ఎట్ ది సేమ్ టైం ఇది కొన్ని ప్రాంతాల్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపులేషన్ సెన్సస్ అనేది జరగాల్సిందే. 21లో జరగాల్సిన సెన్సెస్ మనకు అందరికీ తెలుసు, కోవిడ్ వలన జరగలేదు. మరి 27 అంటున్నారు, 29 ఎన్నికలు, ఈ లోపలనే ఇదంతా జరగాలి. ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి? మీకు స్ట్రాటజికల్గా మీ పార్టీకి ఏ రకంగా ఇది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందరినీ సంప్రదించి ఈ బిల్లు ప్రవేశపెడుతుంది. మా పార్టీ నాయకులతో కూడా నిన్న మాట్లాడటం జరిగింది అమిత్ షా గారు. మేము దీన్ని స్వాగతిస్తాం, అందులో ఏమీ సందేహం లేదు. యాక్చువల్గా ఏంటంటే, నాకు కొంచెం టైం ఇస్తే నేను పూర్వపరాలు చెప్తాను. రాష్ట్ర విభజన సందర్భంగా ఆ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సీట్ల పెంపు అనే అంశం కూడా దాంట్లో రాశారు. ఒక 50 సీట్లు ఆంధ్రప్రదేశ్కు, 34 సీట్లు తెలంగాణకి రాశారు. మేమంతా ఏమనుకున్నామంటే ఆ సీట్లు పెరుగుతాయని చెప్పి అనుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక టాస్క్ ఉంది. 33% మహిళలకి రిజర్వేషన్లు 29 కల్లా కల్పిస్తామని చెప్పేసి ఆ బిల్లు పాస్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాని ప్రకారంగా 1996 నుంచి అంశం దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ అంశం పార్లమెంట్లో వచ్చింది. పార్లమెంట్లో దేవగౌడ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెడితే చాలా మంది, శరద్ యాదవ్ కానీ, లాలూ యాదవ్ కానీ, ములాయం సింగ్ కానీ, రామ్విలాస్ పాస్వాన్ కానీ, ఇంకా చాలా మంది సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ మహిళా రిజర్వేషన్స్ లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ మహిళలకి, బీసీలను కూడా కొంత శాతం, బీసీ మహిళలకి, మైనార్టీ మహిళలకి కొంత శాతం దాంట్లో చేర్చాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేశారు. చేస్తేనే ఆమోదింప చేస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా మాట్లాడటం జరిగింది. అప్పుడు అది సెలెక్ట్ కమిటీకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ మహిళలకి రిజర్వేషన్ ఇవాళ 33.5% అనేది జనరల్ గా జరుగుతూ ఉంది. అందులో ఈ సోషలిస్టులు చేసినటువంటి డిమాండ్ కూడా కంటిన్యూ జరుగుతూ ఉంది. 2011లో యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవతో లోక్సభలో ప్రవేశపెట్టలేదు, కానీ రాజ్యసభలో ఈ 33.5% రిజర్వేషన్స్ బిల్లును ఆమోదించడం జరిగింది. ఎందుకంటే రాజ్యసభ రద్దు అవడం అనేది ఉండదు, అది నిరంతర ప్రక్రియ. రిటైర్డ్ అవుతుంటారు, వస్తూ ఉంటారు. కానీ లోక్సభ నిర్ణీత కాలంలో అది రద్దు అయిపోతే కొత్త లోక్సభ ఏర్పడుతుంది. అది లైవ్ లో ఉండాలంటే రాజ్యసభలో బిల్లు పాస్ చేయాలని చెప్పేసి దాంట్లో ఆమోదింపజేశారు. కానీ అప్పుడు ఎవరు కూడా ఉన్న 542 సీట్లకి మించి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఆర్గ్యుమెంట్ ఎవరు చేయలే. ఉన్న 542లోనే 33.5%, రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న సీట్లలోనే 33.5% కల్పించాలనేదే డిమాండ్ ఉంది. అయితే మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఈ 12 సంవత్సరాల్లో ఈ 33.5% రిజర్వేషన్స్ మొన్న పోయిన లోక్సభలో యూపీఏ ఎన్డీఏ 2లో లోక్సభలో ఆమోదించడం జరిగింది. ఆమోదించిన తర్వాత ఏం చెప్పారంటే 29లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నారు. దాని ప్రకారంగా ఈ జనాభా గణన అనేది పోస్ట్ పోన్మెంట్ అయింది. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, జనాభా గణన లేకుండా
మీరు సీట్లు పెంచడం కుదరదని చెప్పేసి ఒక రూలింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో చాలా మంది ఆశావాహులు నిరుత్సాహపడ్డారు. కానీ అమిత్ షా గారు కోయంబత్తూరు వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో జనాభా గణనకి సంబంధం లేకుండా ఈ రిజర్వేషన్స్ ని పెంచుతున్నాం మేము అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. కానీ ఆ తర్వాత ఎంత శాతం పెంచుతున్నారు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వరకు సడన్ గా అన్ని రాష్ట్రాల్లో లోక్సభలో 50% పెంచేస్తూ ఒక బిల్లు తీసుకొస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రెస్కి చెప్పింది. అయితే దీంట్లో ఏం జరిగింది, 33.5% రిజర్వేషన్స్ ఎవరికైతే మహిళలకు ఇవ్వాలో ఈ పెంచేటువంటి 50%తో ఆ 33.5% రిజర్వేషన్స్ వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతాయి. ఇన్నాళ్ళు అడ్డుకుంది ఎవరు? పురుషులు అడ్డుకున్నారు, తమ స్థానాలు పోతాయేమో అని చెప్పేసి. ఉన్న దాంట్లోనే 33.5% అంటే కొంతమంది పోతాయి కదా, 150 స్థానాల దాకా లోక్సభలో పోతాయి. కానీ వాళ్ళు అందుకనే ఇంటర్నల్ గా బయట సమర్థించినా ఇంటర్నల్ గా వాళ్ళు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పుడు పురుషులకి ఏ ఒక్క సీటు నష్టం జరగకుండా పెంచినటువంటి సీట్లలో మహిళలకి ఇస్తా ఉన్నారు. దాని ప్రకారంగా మన ఆంధ్రప్రదేశ్ లో మనకి 225 వస్తాయి అనుకున్న చోట 267 వస్తున్నాయి. ఇక ఒకేసారి ఆంధ్రప్రదేశ్ కి బంపర్ ఆఫర్ వచ్చేసింది. 175 నుంచి 225 అనుకున్నాం, 267కి వచ్చేసింది. అంటే ఎంత పెరిగింది? 40 సీట్ల దాకా పెరిగిపోయింది. అలాగే తెలంగాణలో కూడా పెరిగింది, 50% కదా. కాబట్టి ఈ మహిళలకి అకామిడేట్ చేయడానికి ఇది చాలా అనువుగా ఉంది. తర్వాత ఈ ఆశాభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అకామిడేట్ చేయడానికి బాగుంది. అయితే చాలా సందర్భాల్లో ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగినాయి అంటే, అంత శాతం 33.5% మహిళలు ఈ రాజకీయాల్లో తమదైన శైలిలో వాళ్ళు రాజకీయాలు నడిపేటువంటి స్థాయి కలిగి ఉన్నారా అని చెప్పి పార్లమెంటు సెంట్రల్ హాల్లో కూడా చర్చలు జరిగినాయి. ఒక 15% ఇస్తే చాలు, 20% ఇస్తే చాలు అని చెప్పి వచ్చినాయి. కానీ ఒకేసారి 50% పెంచి ఏ ఒక్క పురుషుడికి అన్యాయం, వాళ్ళ సీటుకి అన్యాయం జరగకుండా 50% పెంచడంతో మహిళా రిజర్వేషన్ 29లో జరుగుతుంది. 27 చివరిలో జనాభా గణన వచ్చినా 28లో డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ కూడా ఎప్పుడు జరిగింది? 1971లో నియోజకవర్గాల పెంపు జరిగింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెంచుతున్నారు. 2007 ఆ ప్రాంతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది పెంచకుండా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంటు స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు కానీ నియోజకవర్గాల పెంపు 1971లో జరిగింది. ఇప్పుడు ఇవాళంతా 2026లో ఉన్నాం. దాదాపు 53-54 సంవత్సరాలు పట్టింది పెంచడానికి. పెంచడం అవసరమా కాదా అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎక్కువ ఖర్చు ప్రజల మీద పడుతుంది. ఎందుకంటే ఒక ఎంపీకి ఉన్నటువంటి సౌకర్యాలు కానీ, వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలు కానీ, వాళ్ళ ప్రయాణ ఖర్చులు కానీ వాళ్ళకి చాలా ఉంటుంది. అలాగే ఎమ్మెల్యే కూడా అదంతా కూడా మళ్ళీ ఆ భారం ప్రజల మీద పడుద్ది. దానివల్ల ప్రయోజనం ఉందా లేదా అంటే, మరి జనాభా పెరిగింది. మనం చూస్తున్నాం, హైదరాబాద్ లో ఒక నియోజకవర్గంలో 7 లక్షల మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇక్కడ మన సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కొన్ని చోట్ల 1,65,000 ఉన్నారు. కాబట్టి ఈ డీలిమిటేషన్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు పార్లమెంట్ స్థానం 12 లక్షలు అనుకుంటే మన కూకటపల్లి కానీ ఇంకోటి మన రేవంత్ రెడ్డి గారు గెలిచినటువంటి ఎంపీ మల్కాజ్గిరి అసెంబ్లీ కానీ, మల్కాజ్గిరి లోక్సభ కానీ 20 లక్షల పైన జనం ఉన్నటువంటి నియోజకవర్గం. ఇలాంటి వాటిని అన్నిటిని కూడా సరి సమానంగా ఈ జనాభాని బట్టి సరిచేసేటువంటి అవకాశం ఈ డీలిమిటేషన్ ద్వారా వచ్చింది. దీంతోనే ఇంకోటి ఏంటంటే, తక్కువ జనాభా ఉంటారు, 1,60,000 కంటే ఎక్కువ ఉండరు. కాబట్టి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు అయితే ఇంకా 7-8 లక్షలే ఉంటారు. కాబట్టి
అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. జనాభా పెరిగారు కాబట్టి ప్రజాప్రతినిధులు పెరగాల, చట్టసభల్లో సంఖ్య పెరగాల అవసరమే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అప్పుల్లో భారతదేశంలో ఇంత ఒకేసారి మీరు ఇందాక లెక్కలు చెప్పారు కదా, 4,000 చిల్లర ఎమ్మెల్యేలు ఉంటే 6,000 అయిపోయారు. 540 అంటే 811 మంది ఎంపీలు అయిపోతా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా భారమే రాష్ట్రాలకి. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్లు పెద్ద ఎత్తున పెడుతున్నారు కాబట్టి ఇక ఈ పెంపుని అనివార్యం. ఎవరు స్వాగతించినా స్వాగతించకపోయినా ఖచ్చితంగా ఇది అమలు జరిగి తీరుతుంది. కాబట్టి మా పార్టీ పరంగా మేము దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే 225 కోసమే మేము ప్రయత్నం చేస్తుంటే మాకు 267 వచ్చిందంటే మాకు బంపర్ ఆఫర్ వచ్చినట్టే కదా. మా పార్టీ కార్యకర్తలు నాయకులు పోటీ చేయడానికి, మా పార్టీలో మహిళా మండలికి అవకాశం బాగా వచ్చినట్టే కదా. కాబట్టి ఈ ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, సరి సమానంగా ఓటర్లను కూడా పంచడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కూటమికి ఉపయోగకరమైనటువంటి నిర్ణయం ఇది. దీనివల్ల మాకు ఇంకా బలమైనటువంటి పట్టు ఈ నియోజకవర్గాల్లో వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. కాబట్టి మహిళలు రాజకీయంగా ముందుకు రావాలి. ఇక్కడ మనం జనరల్ గా చూస్తామేంటి, ఏ నియోజకవర్గంలో ఉందంటే ఎవరు రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళ భార్యలే పోటీ చేస్తారు. మనం చూస్తా ఉన్నాం కదా, ఎంపీపీలు గారి సర్పంచ్లు గారి వాళ్ళ భర్తలే అక్కడ రాజకీయ ప్రతినిధులు. అలా కాదు. రఫీ గారు ఒక్క నిమిషం ముందుకు రావాలి. ఇప్పుడు రఫీ గారు ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు. కూటమి ఇక్కడ 3 పార్టీలు భాగస్వాముల పార్టీలు. ఇక్కడ ఈ పెంపు అనేది ఆ రకంగా కూడా మీకు ఉపయోగపడుతుందా? కాస్త ఆ పంపకాల దగ్గర వారికి ఆశావహులు ఉంటారు కదా, జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ, ఆ రకంగా కూడా మీకు కొంత వెసులుబాటు అవకాశం కల్పిస్తుంది ఈ నిర్ణయం? అంటే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఈ కూటమిలో ఇది పంచుకునే దాంట్లో జనసేనకి 20%, బీజేపీకి 10% చొప్పున మనం మొన్న పోయినసారి 21 సీట్లు జనసేనకి ఇవ్వడం జరిగింది, 10 సీట్లు బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఈ 267 అయింది కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి నాయకులు ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నారో వాళ్ళ స్థానాలు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. మీరు కొద్దిగా కరెక్ట్ చేసుకోవాలేమో. 20% అయితే జనసేనకి 21 ఎందుకు వస్తాయి? ఖచ్చితంగా ఎక్కువే 20% అయి ఉండదు, 10% అయి ఉంటుంది. తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో ఆ రోజు ఎమ్మెల్యే స్థానాలు 21, పార్లమెంటు 2 ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళు సీట్లు పెరిగింది కాబట్టి మాకు కొంచెం పెంచండి అని చెప్పి అడుగుతారా, అవి మాట్లాడుకొని సరి చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి రావాలంటే 267 అంటే 150 పైన 130 కానీ ప్రభుత్వంలోకి రాలేదు. అంతే కదా, 132 రావాలి నాకు తెలిసినంత వరకు. 132, 135 వస్తే గానీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ పునర్విభజనలో కొన్ని చోట్ల 5 మండలాలు ఉన్నాయి, కొన్ని చోట్ల 4 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే 3 మండలాలు కలిపి ఒక శాసనసభ నియోజకవర్గం ఏర్పడుతుంది. అలాగే 13 పార్లమెంట్ స్థానాలు పెరుగుతున్నాయి. దానివల్ల కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. ఇది ఖచ్చితంగా కూటమికి ఉపయోగకరమైనటువంటి అంశం. మా పార్టీలో ఉన్నటువంటి వందలాది మంది ఆశావాహులకి ఇది సంతోషకరమైనటువంటి వార్త. జనాభా సేకరణ లెక్కలు 27 చివరిలో ఇచ్చిన 28లో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే ఒక 6 నెలలు టైం తీసుకున్నా 29 ఎన్నికలు మినీ జమిలీ ఎన్నికలు వస్తాయండి. మొత్తం ఎన్నికలు జమిలీ రాదు. 29లో మినీ జమిలీ. ఇప్పుడు మొన్న కూడా మన ఆంధ్రప్రదేశ్ లో మా పార్లమెంటు అసెంబ్లీ కలిపే జరిపారు. కానీ ఇప్పుడు చాలా రాష్ట్రాలు, యూపీ, ఇతర రాష్ట్రాలు, హర్యానా అలాంటి రాష్ట్రాలు మినీ జమిలీలోకి వస్తాయి. 2034కి భారతదేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీకి మాత్రం అశనిపాతం లాంటిది ఈ నిర్ణయం. ఎందుకంటే వాళ్ళు
ఏ చెప్పినా సరే మా నాయకుడు మారాడు ఆవు కదా ఎట్లా? కంటిన్యూగా ఏ అంశమైనా తీసుకోండి. మీకు ఎక్కువ ఎక్కువ టైం తీసుకోకుండా ఒక మాటలో చెప్పండి, ఏ రకంగా ఆశనపాతం అవుతుంది వైసీపీకి ఒక మాటలోనే? అంటే వాళ్ళకి ఆర్గనైజేషన్ లేదు, వాళ్ళు వాలంటీర్ల మీద ఆధారపడ్డారు. ఆ వాలంటీర్ వ్యవస్థ నాశనం అయిపోయింది. పార్టీ క్యాడర్ ఎవరు కూడా ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే డబ్బులు పెట్టుకుంటే గానీ ఎవరు కూడా మోటార్ సైకిల్ కి పెట్రోల్ వేసి బిర్యానీ ఇచ్చి 1000 రూపాయలు ఇస్తే గానీ ఎవరు రావట్లా. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు ఆ 7 8 కార్యక్రమాలు చేసినా అన్ని తుస్సుమన్నాయి. ఎక్కడ కూడా ఏది జరిగినటువంటి పరిస్థితి లేదు. మాకు 1,000 మంది మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి, మాకు బలమైనటువంటి క్యాడర్ ఉంది కాబట్టి బాగా ఇది అడ్వాంటేజ్ అవుతుంది. ఎన్ని పెంచినా సరే వాళ్ళు మీకు ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడినా మా నాయకుడు మా అధినాయకుడు అని చెప్పి ఆవు కదా మామూలుగా మాట్లాడతారు. నేను ఇప్పటి వరకు షార్ట్ గా చెప్పండి. ఓకే రైట్ మిమ్మల్ని షార్ట్ గా చెప్పండి. ఓకే సరే మాట్లాడతారు. ఓకే సరే వదిలేసేయండి అక్కడికి. సరే మీకు అందరికీ గుడ్ న్యూస్ లాగానే ఉంది. మీరు అన్నట్లు ఆల్రెడీ భారం పెరుగుతుందన్నారు. ఆ భారంతో పాటు ఈ బొగ్గకారులు పెరిగిపోయి ఇక నా సామాన్య ప్రజలకి ఇబ్బందులు అనమాట. ప్రతి ఒక్కడు ఒక విఐపి. ఇప్పుడు మామూలుగానే ఎంపీపీలు వాళ్ళే బొగ్గకారులు పెట్టుకు తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా సపరీలు చేస్తున్నారు అధికారులు. ఏది ఆఖరికి ఈ ట్రాఫిక్లో కూడా రోడ్ల మీద. ఇక ఈ కష్టాలు ప్రజలు అనమాట. ఏది ఖర్చుతో పాటుగా ఇక అవి కూడా పెరుగుతాయి అనుకోలేము. సార్